రైట్. ఆల్ ఇండియా మెడికల్ సర్వీస్ ఐఏఎస్ ఐపీఎస్ తరహాలోనే ఐఎంఎస్ డాక్టర్లకు ప్రత్యేక కేడర్ ఏర్పాటు కసరత్తు రాష్ట్రాల అభిప్రాయాలు తీసుకుంటున్న కేంద్రం. దేశంలో అత్యున్నత సివిల్ సర్వీసెస్ అయిన ఐఏఎస్ ఐపీఎస్ తరహాలోనే ప్రభుత్వం వైద్యుల కోసం కూడా ఆల్ ఇండియా మెడికల్ సర్వీస్ అనే ఒక ప్రత్యేక జాతీయ కేడర్ను తీసుకొచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం అడుగులు వేస్తుందట. ఆల్ ఇండియా సర్వీసెస్ యాక్ట్ 1951 కింద ప్రత్యేక మెడికల్ సర్వీస్ను అందుబాటులోకి తీసుకురావాలని భావిస్తున్నట్లు పేర్కొంటూ రాష్ట్రాల సలహాలను కోరుతూ కేంద్ర ఆరోగ్య శాఖ అంట. దీనికి సంబంధించి దేశంలో అత్యున్నత సివిల్ సర్వీసెస్ ఏదైతే ఐఏఎస్ ఐపీఎస్ సంబంధించి ఆ క్యాడర్ని ఎగ్జామ్ నిర్వహించి దీనికి సంబంధించి ఆ క్యాడర్ మొత్తం చూసుకునేటువంటి ఏదైతే సివిల్ సర్వీస్ ఉంటుందో దానిలాగానే ఏఐఎంఎస్ అనేటువంటి ఒక దాని సంస్థను ఏర్పాటు చేసి దానికి సంబంధించి వైద్యంలో ఉన్నటువంటి ఈ డాక్టర్ల కోసం కూడా ఆ సర్వీస్ తీసుకురాబోతున్నారు. దానికి సంబంధించి ఐఏఎస్ లాగానే డాక్టర్ కోర్సు కూడా ఉండబోతుంది అంటూ కూడా ఆ కేంద్రం నిర్ణయం తీసుకోవడం తెలుస్తుంది. ఒకసారి ఆ పూర్తి వివరాల్లోకి వెళ్ళేటువంటి ప్రయత్నం చేస్తే కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ ద్వారా రాష్ట్ర ప్రభుత్వాలకు ఇప్పటికే సమాచారం అందిందట. రాష్ట్రాల నుంచి ఈ అంశంలో స్పందన లేదని తెలుస్తోంది. డాక్టర్లు వైద్య సంఘాలు కేంద్ర ఆలోచనపై సానుకూలంగా స్పందిస్తున్నారట. వైద్య రంగానికి కీలకం ఈ ప్రతిపాదన ప్రకారం యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ యూపీఎస్సీ ద్వారా జాతీయ స్థాయిలో ప్రత్యేక పరీక్ష నిర్వహించి అధికారులను ఎంపిక చేసే అవకాశం ఉంటుంది. ఐఏఎస్ అధికారులు మాదిరిగానే వీరికి కూడా ప్రత్యేక శిక్షణ ఇచ్చి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల పరిధిలోని ఆరోగ్య శాఖల్లో కీలకమైన ఉన్నత పదవుల్లో నియమించాలనే ఆలోచన చేస్తున్నారట. కేంద్రం రాష్ట్రాల మధ్య ఆరోగ్య పథకాల అమల్లో సమన్వయం పెంచేందుకు ఈ క్యాడర్ తోడ్పడుతుందని భావిస్తున్నారు. ప్రస్తుతం కేంద్ర ఆరోగ్య శాఖలో సెంట్రల్ హెల్త్ సర్వీస్ డాక్టర్లు కేవలం వివిధ ప్రాజెక్టులు పథకాల పర్యవేక్షణలో పరిమితమైపోతున్నారు. వీరు రాష్ట్రాల్లో నేరుగా పనిచేసేటువంటి అనుభవం లేకపోవడం వల్ల రాష్ట్ర ప్రభుత్వాలు ఎదుర్కొంటున్న వాస్తవ సమస్యలపై సరైన అవగాహన ఉండడం లేదని కేంద్రం అభిప్రాయపడింది. సాధారణ ఐఏఎస్ అధికారుల కంటే వైద్య రంగంలో అవగాహన ఉన్న డాక్టర్లే ఉన్నతాధికారులుగా మారితే విధానపరమైన నిర్ణయాలుగా వేగంగా శాస్త్రీయంగా జరుగుతాయని భావిస్తున్నారు. రాష్ట్రాల అభిప్రాయాలట. ఆరోగ్య రంగానికి సంబంధించిన ప్రధాన బాధ్యతలు రాష్ట్రాల పరిధిలోనే ఉంటాయి కాబట్టి రాష్ట్ర ప్రభుత్వాల అభిప్రాయాలు అత్యంత కీలకమని కేంద్రం స్పష్టం చేసింది. ఈ మేరకు కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ అదనపు కార్యదర్శి సంజీవ కుమార్ ద్వారా ఇప్పటికే రాష్ట్రాలకు కీలకమైన సూచనలు అందాయట. అయితే మెజారిటీ రాష్ట్రాల నుంచి అభిప్రాయాలు రావాల్సి ఉండడంతో ప్రక్రియ వేగవంతం చేసేందుకు కేంద్రం ప్రత్యేక దృష్టి సాధించింది. ఇప్పటికే కొన్ని రాష్ట్రాలు మినహా దీనిపై పెద్దగా స్పందన లేదని తెలుస్తోంది. ముఖ్యంగా దక్షిణాది రాష్ట్రాలు ఈ అంశంపై తమ అభిప్రాయాలు చెప్పలేదని సమాచారం. ఈ భిన్నమైన పరిస్థితులను సమన్వయం చేసేందుకు కేంద్రం రాష్ట్ర స్థాయిలో సాంకేతిక నాయకత్వం నిర్వహణను మరింత మెరుగుపరిచేందుకు ఆల్ ఇండియా మెడికల్ సర్వీస్ అత్యవసరమని కేంద్రం అభిప్రాయపడిందట. వాస్తవంగా ఇది ఎంతో గొప్ప ఆలోచన అని వైద్యులు అభిప్రాయపడుతున్నారు. కీలకమైన వైద్య విభాగాల నిర్వహణలో ఎప్పుడూ లోటుపాట్లు ఐఎంఎస్ ఏర్పాటుతో చెక్పడే అవకాశం ఉందని వైద్య నిపుణులు పేర్కొంటున్న పరిస్థితి చూస్తున్నారు. అయితే వైద్య రంగానికి సంబంధించి డాక్టర్లను కూడా యూపీఎస్సీ ద్వారానే వాళ్ళకి సంబంధించినటువంటి ఎగ్జామ్ నిర్వహించి వాళ్ళని కూడా డాక్టర్లుగా ప్రకటించాలని చెప్పేసి కేంద్రం ఒక నిర్ణయం తీసుకుంది. దీనికి సంబంధించి ఏఐఎంఎస్ సంబంధించినటువంటి ఒక సంస్థను ఏర్పాటు చేసి యూపీఎస్సీ ద్వారా ఎగ్జామ్స్ నిర్వహించి వాళ్ళని కూడా డాక్టర్లు అంటే ఐపీఎస్ ఐఏఎస్ లాగా ఏ విధంగా ట్రైనింగ్ ఉంటుందో ఆ విధంగానే డాక్టర్లకు ట్రైనింగ్ నిర్వహించి కూడా వాళ్ళని డాక్టర్లుగా ప్రకటించవచ్చు అని చెప్పేసి కేంద్రం నిర్ణయం తీసుకుంది. ఆ నిర్ణయానికి సంబంధించి రాష్ట్రాల యొక్క అభిప్రాయాలు, ఎందుకంటే ఏ డాక్టర్ అని ఎవరైనా రాష్ట్రాల్లో ఏదో ఒక రాష్ట్రానికి పరిధి కిందికి వస్తారు కాబట్టి ఏదో ఒక రాష్ట్రానికి సంబంధించిన వ్యక్తులు ఉంటారు కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం ఏ విధంగా ఒప్పుకుంటుందా లేదా అని చెప్పేసి దానికి సంబంధించిన అభిప్రాయాల సేకరణ కోసం కూడా రాష్ట్రాలకు పంపినట్ట. రాష్ట్రాల్లోకి ఏదైతే తెలంగాణ కావచ్చు మిగతా ఆంధ్రప్రదేశ్ కావచ్చు దేశంలో ప్రతి రాష్ట్రంలో ప్రభుత్వం నుంచి అభిప్రాయాలు సేకరిస్తున్నట్టు. కొన్ని రాష్ట్రాలు అయితే అంగీకరిస్తున్నట్టు చాలా మంచి పద్ధతి అని కొన్ని రాష్ట్రాలు చెప్తే కొన్ని సమయం కావాలని అడిగినట్టే కొన్ని అసలు ఒప్పుకోవట్లేదు అని చెప్పేసి కూడా ఇక్కడ హెల్త్ డిపార్ట్మెంట్ అయితే చెప్తోంది. దీనికి సంబంధించి కొందరు ఆరోగ్య శాఖకు సంబంధించినటువంటి డాక్టర్లు ఎవరైతే ఉన్నారో సీనియర్ డాక్టర్లు వాళ్ళు కూడా ఇది చాలా మంచి అభిప్రాయం ప్రభుత్వాలు. ఎందుకంటే ఎంతోమంది చాలామంది ఇటువంటి లేక చాలామంది ఇబ్బంది పడతారు డాక్టర్లు కూడా అసలు డాక్టరా కాదా అని చెప్పేసి ఏర్పడినటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఎంతోమంది పేషెంట్లకు కూడా ఇబ్బంది జరుగుతూ ఉంది కాబట్టి ఇలా యూపీఎస్సీ ఐపీఎస్ ఐఏఎస్ క్యాడర్ని ఏ విధంగా తీసుకుంటారు అదేవిధంగా ఈ డాక్టర్ సర్వీస్ తీసుకోవడం చాలా మంచి పద్ధతే మంచి నిర్ణయమే అని చెప్పేసి కూడా వాళ్ళు కూడా స్వాగతిస్తున్నారు డాక్టర్లు. మరి చూడాలి ప్రభుత్వాలు దీన్ని ఒప్పుకునే ఛాన్స్ ఉందా లేకపోతే కేంద్ర ప్రభుత్వం ఎటువంటి నిర్ణయం తీసుకునే ఛాన్స్ ఉన్నది మరి చూడాలి.